ఒక్క ఫిర్యాదు అందినా వెంటనే పోతూ ఉన్నారు, జేసీబీలు తీసుకుపోతూ ఉన్నారు, కూల్చేస్తూ ఉన్నారు. అసలు ఎవ్వరికీ వినేదే లేదు. నిన్న బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో కూడా కూలగొట్టింది. ఇక్కడ ఇంకో వార్త చూడండి, 142 మెడికల్ షాపులకు షోకాజ్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారట. ఇక ఈయన ఏదో సొంత వైద్యం యూట్యూబ్లో చూస్తాడు, గూగుల్లో కొడతాడు, తలకాయ నొప్పికి ఏ గోలు వేసుకోవాలి, సర్ది అయింది ఏ సిరప్ తాగాలి, నడుములు వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి ఏ గోలు వేసుకోవాలి, ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి, అన్నం తిన్నది అరుగుతలేదు, లేకపోతే తినబుద్ధి అవుతలేదు, ఏం గోలు వేసుకోవాలి, సొంతంగా పోతున్నారు మెడికల్ షాపులకు పోయి తెచ్చుకుంటారట. దీనివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి జనాలకు. మొన్న మనం చూసినాం, డోలో ట్యాబ్లెట్తోని డ్రగ్స్ తయారు చేసి విద్యార్థులకు ఇస్తూ ఉన్నారు. ఒక ఎక్కువ డోస్ తీసుకొని ఒక స్టూడెంట్ చనిపోయాడు. సో అట్లాంటి దాని మీద కూడా కొంత నజరు పెట్టిరు. దానికి సంబంధించి ఇప్పటికే ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్లో ఏవైతే మందులు అమ్ముతున్నాయో వాటి 142 మెడికల్ షాపులకి షోకాజ్ నోటీసులు ఇచ్చిర్రు. ప్రిస్క్రిప్షన్ లేకుండా షెడ్యూల్ H1, షెడ్యూల్ X కేటగిరీలో కొడైన్, నైట్రావెల్, ఆల్ఫోజోలెమ్, ట్రమాడోల్, జొల్ఫీడియం, టైడల్ వంటి మందులను విక్రయిస్తున్నట్టుగా బయటపడింది. దాంతోపాటు ఆయా మెడికల్ హాళ్లలో రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు కూడా లేరు. ఇక విక్రయిస్తున్న మందులకు బిల్లులు కూడా ఇస్తలేరట. సో ఇవన్నీ కలిపి 142 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏదైనా జ్వరమో నొప్పి వస్తే మన మెడికల్ షాప్కి పోయి డైరెక్ట్ ట్యాబ్లెట్ అడిగితే ఇవ్వకపోవచ్చు, డాక్టర్ దగ్గర పోయి చిట్టి రాపించుకొని పోవడమే ఉత్తమం. రైట్. ఇక కవిత మరో షర్మిల కాబోతున్నారా అని చెప్పేసి ఎంపీ రఘునందన్ రావు ఒక కామెంట్ చేసింది. మరో షర్మిల అయితే ఆమెకే నష్టం. ఏముంటుంది, ఏపీలో ఉన్నట్టుగా తెలంగాణలో ఉండదు కదా, అంత ఈజీగా ఇది కాదు. అయితే ఒకటి అనిపిస్తూ ఉంది, ఏంటంటే కేసీఆర్కు ఒక విషయం చాలా బాగా ఆయన సిద్ధహస్తుడు, ప్లాన్లు వేయడంలో, రాజకీయాల వ్యూహాలు వేయడంలో. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ఉందో ఆ ఉద్యమము సల్లాడకుండా తెలంగాణ అనే పదం మర్చిపోకుండా నిత్యం తెలంగాణ 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 అని వార్తలలో ఉండాలి, జనాలలో ఉండాలని ఆయన నిత్యం ఏదో ఒకటి చేస్తాడు. అటు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పిలుచుడా, లేకపోతే నిరాహార దీక్షలు చేసుడా, వంట వార్పు పెట్టుడా, రోడ్ల మీద ఇది చేసుడా, ఏదో ఒకటి నిత్యం ఏదో ఒకటి చేసేటోడు. ఇప్పుడు 2 ఏళ్ల కాలం అవుతుంది ఎన్నికల్లో ఓడిపోయి ప్రభుత్వం దిగిపోయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రతిరోజు రాజకీయాలు కావచ్చు, మీడియాలో కావచ్చు, కేసీఆర్ పేరు ఎక్కడో ఒక దగ్గర వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ లేఖాస్త్రం కూడా ఇదే కావచ్చు. అంటే కేసీఆర్ పేరు ఎప్పుడు మర్చిపోవద్దు, జనాలు గుర్తుపెట్టుకోవాలి, మాట్లాడుతుండాలి అని చెప్పేసి. అందుకే కవిత అనగానే మళ్ళీ కేసీఆర్ పేరు వినిపిస్తుంది, కేటీఆర్ అనగానే కేసీఆర్ పేరు వినిపిస్తుంది. హరీష్ రావును పట్టించుకుంటలేరు అనేది ఒక ప్రచారం జరగగానే హరీష్ రావును మళ్ళీ కేసీఆర్ గుర్తొస్తారు. ఎప్పటికీ జనాలకు గుర్తుండేలాగా, జనాలు మర్చిపోకుండా ఉండేలాగా ఇలాంటి ఏమంటారు ప్లాన్లు చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. అందరినీ ఒకవైపు ట్రాక్ పట్టించి ఇది చేయబోతున్నారు అని